బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్లో ఈరోజు ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. అప్పటికి జలకిచ్చిన కళావతి పాప అప్పు కోలబడి కుమిలి ఏడుస్తున్న అప్పు. ఇంతకీ ఏం జరిగిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామా. కళావతి అయితే పుట్టింటికి వచ్చేస్తుంది. కనకానికి అయితే డౌట్ అవుతుంది. కృష్ణమూర్తి కూడా అక్కడే ఉంటాడు. ఏదైనా గొడవ జరిగిందా, ఒకదానివే ఎందుకు వచ్చా, ఏం జరిగింది అంటూ ప్రశ్నలు వేస్తుంది కనుక కావ్యను. కానీ కావ్య కోపంగా ఒక్కదాన్ని రాకూడదా, వస్తే తప్ప, ముందే ఆకలేస్తుంది ఏదంటే ఎప్పుడు పెట్టని అరిసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఇలా జరగగా కావ్య అలా కోపంగా వెళ్ళిపోవడంతో కనుక ఆవేదనగా కృష్ణమూర్తి ఏంటంటే ఇది ఏమేమి ఉంటుంది అంటుంది. వెంటనే కృష్ణమూర్తి కనకం అమ్మాయి తీరు చూస్తుంటే ఆ ఇంట్లో ఏదో జరిగినట్లే ఉంది. ముందు అపర్ణాదేవి గారికి కాల్ చేసి అసలు ఏమైందో కనుక్కో కనుక అంటాడు. వెంటనే కనుక కాల్ చేయబోతుంది. కావ్య వెనక్కి వచ్చి ఫోన్ లాక్కుంటుంది. నువ్వు ఎలాగో చెప్పు, ఎందుకే ఫోన్ లాక్కుంటున్నా అని అరుస్తుంది. చెప్పే వాళ్ళని అడుగుదామని అనుకుంటున్నా అంటుంది కనుక ఆవేదన. ఏ అవసరం లేదు, నీకు అర్జెంటుగా వచ్చే కాల్స్ కూడా ఏమీ లేవు కదా, ముందు టిఫిన్ చేయి అని ఫోన్ తీసుకుంటుంది. ఇంకా కనుక అలానే నిలబడి చూస్తే ఇల్లమ్మా అని అరుస్తుంది. దాంతో కనుక వంటగదిలోకి అయితే వెళ్తుంది. కావ్య గదిలోకి వెళ్ళిపోతుంది. కృష్ణమూర్తి అయోమయంగా ఆలోచనలో పడతాడు. మొత్తానికి కళావతి క్యారెక్టర్ అయితే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అయితే నిన్న కాక మొన్న అయ్యో నా చెల్లెలికి ఈ పరిస్థితి నా వల్లే వచ్చిందని ఏడ్చిన కళావతి ఇప్పుడు కోపంగా ఇంట్లోకి వచ్చేస్తే చెల్లెలు ఆలోచించకుండా ఉంటుందా, ఏడవకుండా ఉంటుందా, లేఖలో ఏదో తాను అస్తమించే సూర్యుడి వైపు వెళ్ళిపోతున్నా ఇక తిరిగి రాను అన్నట్లుగా రాసేసింది. పోయేది పుట్టింటిగా రాసి పడేస్తే కడుపుతూ ఉన్న చెల్లెలు కూడా టెన్షన్ పడద్దు, బాధపడదు కదా. పోనీ వచ్చింది పుట్టింటికి అయినా వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నిజానికి కన్నవారికి ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటుంది. ఈమె తరపున మాట్లాడిన నా అత్తింటికి అనడానికి మీరెవరు అనేసి చాలా సార్లే అడగడం అయితే జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రశ్నలే వెలువెత్తాయి. ఇక కళావతి ఎక్కడికి వెళ్ళిపోయింది అన్న ఇంటర్నేషనల్ చర్చలు అయితే దుగ్గురాలి వారి రౌండ్ టేబుల్ సమావేశంలో అయితే స్టార్ట్ అయ్యాయి. కనకానికి కాల్ చేస్తాను అని అపర్ణదేవి అంటే ఇంకా రుద్రాని ఆడేస్తుందనమాట. నిజంగానే కావ్య పుట్టింటికి వెళ్ళి ఉంటే కనుక ఇంతసేపు ఆగేదా వదిన, ఏం జరిగింది అని అడగటానికైనా గొడవ పెట్టుకోవడానికైనా కాల్ చేసేది కదా. తను కాల్ చేయలేదు అంటే కావ్య అక్కడికి వెళ్ళి ఉండదనే కదా అర్థం. ముందు మన జాగ్రత్త కోసం కావ్య కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మంచిది అంటూ మనసులో చాలా సంబరపడుతూనే పైకి అందరినీ భయపెట్టేస్తుంది ఇంకా రుద్రాని. అయితే ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి కలిసి రాజుని ఇదంతా నీ వాళ్ళే అంటూ ఏకేస్తారు. దాంతో రాజు ఎవరూ బాధపడకండి, కళావతి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు, నేను తన్ని తీసుకొస్తాను, ఆ బాధ్యత నాది అని బయలుదేరతాడు. ఇక అప్పు తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కావ్యకు ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. పక్కన ఉన్న కవితో నాట్ రీచబుల్ వస్తుంది కూచి, ఇదంతా నా వల్లే వచ్చింది, నేను ఆ రోజు అక్కకు చెప్పేస్తే ఏ గొడవ ఉండేది కాదు, అనవసరంగా బావగారికి చెప్పాం, ఆయనకు నిజం చెప్పడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని కుమిడి ఏడుస్తూ ఉంటుంది. సో కవి వాదారుస్తూనే ఉంటాడు. కూచి ఊరికి అప్పు అనేసి. ఇంకా అప్పు అయితే ఏడు పాపదు. మా అక్క మొండిది, ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. 5 నెలలు దాటే రూపాయి అవర్స్ని అయితే చేయించుకోవాలి, కానీ ఇప్పుడు తన బిడ్డను కనే వరకు తను ఎక్కడున్నది మనకెవరికి తెలియనివ్వట్లేదు. మా అక్క చచ్చిపోతుందని కుమిలి ఇంకా ఏడుస్తుంది. అక్కడే కోలబడి బాగా ఏడుస్తుంది ఇంకా అప్పు అయితే దాంతో కవి వదిన ఖచ్చితంగా మీ ఇంటికి వెళ్ళి ఉంటుంది, నువ్వు ధైర్యంగా ఉండి పొట్టి అని చెప్పడం అయితే జరుగుతుంది. ఏడవద్దని రిక్వెస్ట్ కూడా చేస్తాడు, ప్లీజ్ పొట్టి అని. అయినా అప్పు ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా సీన్ కష్ట చేస్తే కావ్య డైనింగ్ టేబుల్ మీద కూర్చుని అమ్మ ఆకలి అయిందా టిఫిన్ అని అరుస్తుంటుంది. కనుక అయిందే అని ఉప్మా తెచ్చిపెడుతుంది. కృష్ణమూర్తి కూడా అయోమయంగా కనకం వెనుక వస్తాడు. ఏం జరిగి ఉంటుంది, అమ్మ ఎందుకు అంత కోపంగా ఉంది అని ఆలోచిస్తాడు. కనకంతో గుసగుసలాడడం జరుగుతుంది. ఇక ఉప్మా తింటూ కావ్య ఉంటే కనకం పక్కన ఆరా తీసే ప్రయత్నం అయితే చేస్తుంది. చెప్పి వచ్చావా, వాళ్ళంతా కంగారు పడతారు కదే అంటుంది కనకం. ఇంతలో రాజు అయితే వచ్చి మా గురించి ఆలోచిస్తే అలా ఎందుకు వచ్చేస్తుంది అత్తయ్య అని అంటాడు. అయితే కావ్య కోపంగా రాజు వైపు చూసి నేనే చెప్పకుండా రాలేదు, లేఖ రాసి వచ్చాను అంటుంది. ఏంటి లేఖ రాసేది, అసలు నీకు బుద్ధి ఉందా, పద వెళ్దా అంటాడు కోపంగా రాజు. నేను రాను, మీ నిర్ణయం అయినా మారాలి, లేక నా నిర్ణయానికి ఆ కారణమైనా చెప్పాలి అంటుంది కావ్య ఏంటి నువ్వు మాట్లాడేది, అల్లుడి గారితో అలానే మాట్లాడేది అని కనకం తిడుతుంది. అయితే ఆ నిర్ణయం ఏంటి, ఆ కారణం ఏంటి అని కనకానికి కూడా తెలియదు, కానీ అయోమయంగా రాజుకి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. కావ్యనైతే తిడుతుంది. అయితే కావ్య కోపంగా నేను రాను అని అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో రాజు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా దాంతో కనుక కృష్ణమూర్తి బాధ ఏదో పెద్ద గొడవే జరిగింది, ఆ ఇంట్లో ఏదో జరిగింది అని ఫిక్స్ అవుతారు బాధగా. ఇక అప్పు గదిలో ఒంటరిగా కింద కూర్చొని కావ్య ఫొటోస్ చూసుకుంటూ నువ్వు అలా వెళ్ళిపోతే మేము ఎంత బాధపడతామో ఆలోచించావా అక్క అని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో కవి ఆనందంగా వచ్చి పొట్టి వదిన
మీ అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళిందంట, అక్కడే ఉందట, నువ్వు బాధపడొద్దు అని చెబుతాడు. అక్క క్షేమని తెలియడంతో అప్పు అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే సీన్ కట్ చేస్తే రాజు ఇంటికి వచ్చి కావ్య పుట్టింట్లోనే ఉంది, ఎక్కడికి పోలేదు, కానీ రానుంది. కారణం చెప్తే వస్తాను అంటుంది. నేనేం చేయలేను అన్నట్లుగా మాట్లాడతాడు ఇంకా రాజు. అయితే ఇందిరాదేవి అపర్ణాదేవి కావ్య డ్రామా ఆడుతుంది అనుకొని కనుక ఇంటికి వెళ్తారు. అక్కడ కావ్యతో నువ్వు విడాకులు డ్రామా అన్నట్లు ఇది కూడా డ్రామానే కదా అంటారు. కాదు అంటుంది కావ్య. నిజంగానే అనుక్షణం భయపడుతూ బాధపడుతూ ఉండలేక వచ్చేసాను అక్కడ నుండి అంటుంది కావ్య కోపంగా. దాంతో వాళ్ళు అయితే షాక్ అవుతారు. మరోవైపు కనకానికైతే నిజం చెప్పేస్తారు అపర్ణదేవి వాళ్ళు. కావ్యని అపరిచయం చేయించుకోమంటున్నాడు రాజని చెప్పడంతో దాంతో కనకం కృష్ణమూర్తి ఇంకా షాక్ అవుతారు. దీంతో ఎపిసోడ్ అయితే ముగిసింది. ఇంకా అదే వీళ్ళిద్దరూ వచ్చి ఎలా అయినా ఒప్పించి కావ్యని తీసుకెళ్తారా లేదా, కావ్య ముండుపట్టుదల అవుతుందా, కనకం వాళ్ళైనా చెప్పి పంపిస్తారా లేదనేది రేపటి ఎపిసోడ్లో అయితే చూడాల్సింది. ఇంతకీ మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. కావ్య అత్తింటికి వెళ్తుందా, పుట్టింట్లోనే ఉంటుందా, అత్తకు గౌరవం ఇస్తుందా లేదనేది కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.